సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో తీస్తున్న వారణాసి సినిమాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ విజేంద్ర ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది సార్. అంటే ఒక హాఫ్ అన్ అవర్ రాముల వారికి కుంభకర్ణునికి మధ్య ఒక భీకర యుద్ధం ఉండబోతుంది, అది సినిమా హైలైట్ గా ఉండబోతుంది అని చెప్పేసి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేసారు. సో అది మన గ్లిమ్ చూసినప్పుడు కూడా అర్థమైంది. మరి పర్టికులర్ గా ఆ సీన్ నే ఉంచడానికి ప్రధాన కారణం ఏమన్నా ఉంటుందా, మరి దాన్ని ఎలా చూపిస్తారు తెరపైన, మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే? ఏం లేదండి, ఈ సినిమాలో ఇప్పటి వరకు తెలుగు పౌరాణిక చిత్రాల్లో లేదు, తెలుగు పౌరాణిక నాటకాల్లో హైలైట్ కానటువంటి కొన్ని క్యారెక్టర్లని కొంచెం రూటెడ్గా పరిశోధన చేసి వాటి గురించినటువంటి డీటెయిల్స్తో సినిమా తీస్తున్నారు అనేది వాస్తవం. రాముడు నోన్ క్యారెక్టరే, కుంభకర్ణుడు అనేది మనం రావణాసురుడి తమ్ముడిగా మాత్రమే చూసాము. అలాగే విభీషణుడికి రావణుడికి మధ్యలో ఒక తమ్ముడుగా అతను చూపించారు మనకి. అతను నిద్రపోతూ ఉంటాడు రెగ్యులర్గా, 6 నెలలు నిద్ర 6 నెలలు మెలకువ అనేది ఒక నెరేటివ్. ఆయన నిద్ర లేపడానికి చాలా కష్టపడటం, ఒక జనాల్ని ఎంటర్టైన్ చేయటం కోసం వాడారు దాన్ని అందరూ, బాపు గారితో సహా. అలా నడిచినటువంటి సందర్భంలో ఆ క్యారెక్టర్ని కొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఏమిటి, దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి, రామాయణం ప్రకారమే ఆ పాత్రకున్న ప్రాధాన్యత ఏమిటి, అలాగే ఆయనకి 2 పిల్లలు ఉంటారు, కుంభుడు నికుంభుడు అని, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమిటి, అలాగే యుద్ధంలో వాళ్ళు చేసినటువంటి ఇదేంటి, వాళ్ళని ఎవరు చంపారు, ఇవన్నీ కొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేసి అతను అద్భుతమైన విలువిద్యా నిపుణుడు కుంభ అనేటువంటి క్యారెక్టరు. అతను రామాయణం ప్రకారమే యుద్ధంలో వానర సైన్యాన్ని చాలా ఇబ్బంది పెడతాడు. ఆ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో అతన్ని సుగ్రీవుడు చంపుతాడు అనేది అక్కడ ఉన్నటువంటి కథ. అలాగే నికుంభుడిని ఆంజనేయ స్వామి చంపుతాడు. అలా వాళ్ళిద్దరూ, అంటే ఈయన గదా యుద్ధంలో చాలా సిద్ధాహస్తుడు, ఆయనేమో విలువిద్యలో చాలా ఆరితేరినటువంటి నిపుణుడు. మేఘనాథుడి తర్వాత ఆ స్థాయి శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి క్యారెక్టర్లు అవి 2. కనుక ఇలా ఇది ప్రపంచానికి ఎవరు అంటే ఆ ఏరియాకి వెళ్ళలేదు. ఇప్పుడు కంటెంట్తో పట్టుకోవాలి అనేది ఒక అనివార్యత వచ్చింది. ఆ అనివార్యత వచ్చినప్పుడు గత పౌరాణిక చిత్రాలకి దీనికి ఒక భిన్నమైనటువంటి ఒక వ్యత్యాసం చూపించాలి. ఆ చూపించటం కోసం కొన్ని సినిమా ఫోకస్ చేయని, లేకపోతే సినిమా రచయితలు ఫోకస్ చేయనటువంటి క్యారెక్టర్స్ని కొంచెం హైలైట్ చేస్తున్నారు అనేది విజేంద్ర ప్రసాద్ గారి మాటల్లో మనకు అర్థమైన విషయం. కనుక నిజంగానే కుంభకర్ణుడు పడుకోవటము లేవటము తప్ప చాలా ఉంది ఆయన క్యారెక్టర్లో. అందుకని దాన్ని గురించి నేను అది రివీల్ చేయాలని అనుకోవడం లేదు, కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ని కొంత ప్రజలకి అందులో ఏముంది అసలు అనేది తెలియజెప్పడం కోసం ఒక ప్రయత్నం ఏదో చేస్తూ ఉండుండొచ్చు. అందుకని కొత్తగా కనిపించాలి. రామావతారం అని అనగానే జనరల్ నెరేటివ్లో కాకుండా, అలాగని చెప్పి నేల విడిచి సాము చేసి రామాయణం విడిచి సాము చేయటం లాంటిది కాకుండా, రామాయణానికి కట్టుబడే రామాయణంలో ఉన్న డీటెయిల్స్నే తీసుకుని ఇప్పటివరకు ప్రపంచానికి ఎవరూ చెప్పడానికి ప్రయత్నం చేయని అంశాలని చెప్పుకుంటూ అలా జనాల్ని హుక్ చేయాలనేది ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. అందులో భాగంగా ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ ఆ కుంభ అనేటువంటి క్యారెక్టరే అతనితో చేయిస్తున్నారు అనేది పృథ్వీరాజ్ సుకుమారంతో. అది కేవలం అక్కడే ఉండదు, ఇది యుగాల తరబడి నడిచేటువంటి కథ. దీని తాలూకా ఈ క్యారెక్టర్ తాలూకా ప్రభావాలు మళ్ళీ మళ్ళీ కనిపించవచ్చు. ఇది యుగ ప్రయాణము అని కూడా చెప్తున్నారు వాళ్ళు. యుగ ప్రయాణము, కాల ప్రయాణము, ఇలా చాలా చెప్తున్నారు. టైం ట్రావెల్ ఉంటుంది, దాంతోపాటు గ్లోబల్ ప్రయాణం ఉంటుంది. ఇది భూమంతా జరిగిన కథ, భూగోళంలో జరిగినటువంటి కథ, ఇది ఒక ప్రాంతంలో జరిగిన కథ కాదు అనేది కూడా ఒకటేదో నేరేట్ చేస్తున్నారు. ఆ గ్లోబల్ ట్రావెలర్ అనేది అందుకే పెట్టాడు ఆయన. కాబట్టి యుగ ప్రయాణము, గ్లోబల్ ప్రయాణము, కాల ప్రయాణము, ఇవన్నీ చాలా పెట్టాడు. ఈ ప్రయాణాలన్నిట్లోనూ చాలా విషయాలు వస్తాయి ప్రస్తావనకి. వచ్చినప్పుడు వీటన్నిటికీ ఒక ఏకసూత్రత ఉంటుంది.
అంటే ఈ క్యారెక్టర్లో కనిపించే లక్షణాల తాలూకా ప్రభావాలు ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి. అంటే పౌరాణిక మూలాలతో నడుస్తున్నటువంటి ప్రస్తుత జీవితాల రెఫరెన్సులు కూడా అక్కడ చూపిస్తాడు ఆయన. చూపించటం ద్వారా ఆడియన్స్కు కొంచెం థ్రిల్ కలిగించుట అనేది ఆయన ఉద్దేశం. అంటే ఇదంతా కూడా ఇది పైగా గ్లోబల్ ఆడియన్స్ని పట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. వాళ్ళు 160 భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. 160 భాషల్లో చేస్తారా లేదా అనే దానికంటే కూడా ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాని వాళ్ళు గ్లోబల్ మార్కెట్లో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి చాలా కొత్త విషయాలు దొర్లుతాయి. ఇది సీక్వెల్ ఉంటుంది దీనికి అనేది అనిపిస్తోంది, కానీ వాళ్ళైతే అఫీషియల్గా ఇంకా అనలేదు. ప్రస్తుతానికి ప్రమోషన్ మొదలుపెట్టేశారు ఆల్రెడీ, అది నడుస్తుంది. సినిమా రిలీజ్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళు కొత్త ఏరియాల్లో ఫోకస్ చేస్తున్నారు. తెలుగు పౌరాణికాలని ఇప్పటివరకు తెలుగు పౌరాణికాలు, అది కమలాకర కామేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే కేవీ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు పట్టించుకోని ఏరియాల్లోకి కథ పెడుతుంది. సముద్రాల రాఘవాచార్యులు గారు